వాక్యంలోనికి వెళ్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 17 నుండి 27 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతూ వచ్చారు. అదే సందర్భంలో ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడంట. ఎవరు వచ్చారు ఇక్కడ? యవనస్తుడు వచ్చి ఒక ప్రశ్న వేశారు యేసుక్రీస్తు వారిని. ఏమని అడుగుతున్నాడో మనం 17వ వచనాన్ని చదువుకుందామండి. చదవండి, ఏమంటాడో 17వ వచనము. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి యేసు ఎదుట మోకాళ్ళని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను అడిగాను. దేవునికి స్తోత్రం తెలియదాన్ని. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఒక ఆయన ఎదుర్కొంటున్నాడు. ప్రత్యేకించి ఇక్కడ బైబిల్ చదువుకుంటే మనం యవనస్తుడు ఎదుర్కొన్నాడంట. యేసు ప్రభు దగ్గరికి యవనస్తుడు వచ్చి మోకరించి అడుగుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలనుకుంటున్నాను. దేనికి వారసుడు అవ్వాలంట ఆయన? నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలి. అయితే ఆ వారసుడు అవ్వగలిగిన మార్గం ఏంటో, క్రమం ఏంటో నాకు చెప్పమని అడిగాడు. అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అతనితో జవాబిస్తూ వచ్చాడు. ఇదేనమ్మా ఈ యొక్క మాటను మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను. ఈ యవనస్తుని యొక్క హృదయంలో తన యొక్క నిత్యమైన సంకల్పము లేదా కోరిక ఏంటంట? నిత్య జీవానికి ఆయన వారసుడు అవ్వాలి. దేనికి వారసుడు అవ్వాలి? నిత్య జీవము ఎక్కడ దొరుకుతుంది మనకి? యేసుక్రీస్తులో దేవుని ఎదుట దొరుకుతుంది మనకి. అది పరలోకంలోనే దొరుకుతుందని మనం సులభంగా చెప్పుకోవచ్చు. అయితే ఇతని ఆశ ఏంటంట? నిత్య జీవానికి వారసుడు అవ్వాలి. ఆ వారసుడు అవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడటం ప్రారంభించారు. ప్రారంభించి ఏమంటున్నాడంటే, మీరు నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, మోసపుచ్చకూడదు, నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలి? సన్మానింపము. ఇది దేవుని ఆజ్ఞయ. ఇలా గనుక నువ్వు జీవిస్తే నిత్య జీవానికి ఏమవుతావంట? వారసుడు అవుతావని చెప్పాడు యేసుక్రీస్తు వారు. సింపుల్గా చెప్తున్నాడు. నువ్వు వారసుడు అవ్వాలనుకుంటున్నావు కదా నిత్య జీవానికి, దేవుని రాజ్యంలో నిత్యం ఉండాలనుకుంటున్నావు. అయితే దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలు ఏంటంటే, మొదటిగా నువ్వేం చేయకూడదంట? నరహత్య చేయకూడదు అన్నాడు. మొదటిగా ఏం చేయకూడదు? మనము నరహత్య చేయకూడదు, మనం కూడా పరలోకంకి వెళ్ళాలంటే. రెండోది ఏమంటున్నాడు దేవుడు అంటే, వ్యభిచరించకూడదు. మనం ఎలాంటి రూపంలోనైనా సరే వ్యభిచారం అనేది చేయకూడదు. నెక్స్ట్ ఆయన అంటుంది ఏంటి? దొంగిలించొద్దు. దొంగలు దేవుని రాజ్యానికి వెళ్ళరు, వారసులు కానేరని వాక్యం తెలియపరుస్తున్నది. నాలుగోది ఏంటంట? అబద్ధ సాక్ష్యం. ఇది చాలా కష్టం, కానీ దేవుడు అదే అడుగుతున్నాడు. మీరు అబద్ధము సాక్ష్యము పలికితే నిత్య జీవాన్ని మీరు కోల్పోతారు. ఎవరైనా సరే ఒక అబద్ధం ఆడుతున్నప్పుడు అది అబద్ధం అని తెలిసి దానిని ఏం చేయకూడదు? సపోర్ట్ చేయకూడదు. అలా సపోర్ట్ చేస్తే అది అబద్ధ సాక్ష్యం అవుతుంది. అలాంటి వారికి నిత్య జీవం ఉండదని లేఖనం తెలియపరుస్తున్నది. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ లోకంలో, ప్రత్యేకించి క్రైస్తవ సమాజం, నిత్య జీవం అంటే ఏం లేదు, ప్రభువా నన్ను క్షమించని ఒకసారి ప్రార్థన చేసి ఒకసారి నీటిలో మునిగి లేచి ప్రతి ఆదివారం లేదా నెలకు ఒకసారి ప్రభు బలలో పాలి పంపులు పొందితే చాలు మాకు నిత్య జీవం వస్తుందన్న సులభంగా మాట్లాడుతున్నారు. కానీ నిత్య జీవము అంత సులభంగా రాదు ప్రియ దేవుని బిడ్డలారా. నిత్య జీవం అనేది నువ్వు అనుకున్నంత ఈజీగా సంపాదించలేవు. దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే
చాలా క్రమాన్ని, ఒక పద్ధతిని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ క్రమముగా మనం జీవిస్తేనే దేవునికి వారసులం అవుతాం, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అట్టి దానిలో మనం క్రమపరచుకోవలసిన సంగతులు ఏంటంటే, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యములు అసలు మనం పలకకూడదు. ఇతరులను మనం ఏం చేయకూడదు అంటే, మరలా మోసపరచకూడదు అంటుంది వాక్యం.